హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు చూస్తున్న వీడియో అయితే మేము 7 వారాలు వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్తున్నామని చెప్పాను కదా ముందు వీడియోలో. ఇది లాస్ట్ వారం అనమాట. పైన బ్రిడ్జి పనులు చేస్తున్నారండి, పాడైపోయిందని. లేదంటే ఆ పైనుంచి వెళ్ళాలన్నమాట. అందుకని కింద నుంచి కొంచెం దూరం వరకు ఇలా నార్మల్ డేస్లో అయితే గోదావరి పొంగుతూ ఉంటుందన్నమాట. మీకు ముందు వీడియోస్లో చూపించున్నాను. ఇప్పుడు కొంచెం దూరం వరకు అలా మధ్య నుంచి వెళ్ళొచ్చు అని దారి ఇచ్చారు. తర్వాత ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక యథావిధిగా మామూలు రూట్లో వెళ్ళొచ్చు అనమాట. మేము ఈ వీడియోలో మీకు చూపించేది ఏంటంటే, వాడపల్లి వెంకన్న దర్శనం చేసుకున్నాక అజ్రం వెళ్ళామండి. అజ్రం అనేది ఇత్తడికి పెట్టింది పేరు కదా. అక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది మనకి చాలా తక్కువ రేట్లో. అక్కడే రెడీ చేస్తూ ఉంటారనమాట. మేము వెళ్ళింది అయితే ఇత్తడి సామానం తీసుకోలేదు, కంచు రెడీ చేసే చోటుకైతే వెళ్ళామండి. అక్కడ మేము తీసుకున్న పాత్రలు ఏమిటి, కంచు వాడితే ఎంత మంచిది ఏమిటి ఆరోగ్యపరంగా అనేది ఈ వీడియోలో ముందు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అంతా చూడొచ్చండి. అలాగే కంచు పాత్ర మోగిస్తే ఎంత అందమైన ఓంకార శబ్దం వినిపిస్తుందో అండి, భలేగా ఉంటుంది. అది కూడా పెట్టాను చూడండి. అలాగే ఇందులో వాడపల్లి అయితే ఏం చూపించలేదండి. 7 వారాలు పూర్తయిన తర్వాత మీకు అర్చన కూడా పూర్తయ్యాక ఫుల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే మాత్రం అజ్రం గురించి, మనం ఏ పాత్రలో వంట చేసుకుని తింటే మనకి మన పిల్లలకి భవిష్యత్తులో ఆరోగ్యం బాగుంటుందనేది ఈ వీడియోలో అయితే మొత్తం చెప్పాను. మీరైతే వీడియో పూర్తిగా చూడండి. చూసాక లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం హెల్దీ పరంగా ఎటువంటి వాటిలో వంట చేసుకుంటే మంచిదనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు తెలుసు కదా, నా ఛానల్ నేమ్ వచ్చేసి సత్య హోమ్ తెలుగు. హోమ్ అనేసరికి మన ఇంట్లో ఏమేమి జరుగుతుంటాయి, ఎక్కడికి వెళ్తాం, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు బాగా టెంపుల్స్ పెడుతున్నాను కదా గుడికి వెళ్ళినప్పుడల్లా, అందుకని మన భక్తి ఛానల్ అనుకోవద్దండి, అన్నీ ఉంటాయి అన్నమాట. హోమ్ అనేసరికి పూజలు, వ్రతాలు, వంటలు, టూర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను వీలైనప్పుడల్లా. అలాగే మన ఛానల్ 20K సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యారండి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు 25Kకి వస్తుందన్నమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ కూడా. అలాగే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరింత మందికి షేర్ అవుతుందన్నమాట. అలాగే మీకు నచ్చింది అనిపిస్తే ఒక 10 మందికి షేర్ చేయండి. అలా చేయడం ద్వారా నాకు మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయండి, రెగ్యులర్గా ఇక్కడ నుంచి పెడుతూ ఉంటాను. ఆల్రెడీ ఇది వరకు పోస్ట్ చేసి ఉన్నాను. అది ఛానల్కి చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల అవి డిలీట్ చేయాల్సి వచ్చింది. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదండి. మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏవైనా పక్క నుంచి సాంగ్స్ వినిపించినా ఇలాంటి వాటి వల్ల కొంచెం అదేంటి కాపీరైట్స్ అవి అంటారు కదా, అలాంటివి రావడం వల్ల, ఇలాంటివి వాటి వల్ల మన పాతవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నాను, ఇప్పుడు ఛానల్ని వదులుకోలేను కదా, అందుకోసమని నేను అవి డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినట్టు అయిందనమాట. షార్ట్లను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వీడియోస్ని కూడా చూడండి, చూసి నాకు లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మనం కామెంట్స్లోనే మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, హెల్దీ పరంగా మనం ఎటువంటి వంట పాత్రలు ఉపయోగించాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి.
నేను ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. ఇలా ఉన్నావు కదా, నీకు ఆరోగ్య సమస్యలు ఏంటని చాలామంది అనుకోవచ్చు. అది పడే వాళ్ళకి తెలుస్తుందండి బాధ. పైకి బాగా కనిపించిన చెప్పుకోలేని బాధలు ఉంటూ ఉంటాయి అన్నమాట. నాకున్న బాధ ఏంటంటే తల హెడేక్ అండి, బాగానే విపరీతంగా హెడేక్ వస్తూ ఉంటుంది. మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ బాధలన్నీ కూడా. అది నేను చాలా హాస్పిటల్స్ అయితే తిరిగానండి. కాకినాడ, రాజమండ్రి, మా ఊరు దగ్గరలో ఉన్న ప్రతి హాస్పిటల్ తిరిగాను. వెళ్ళిన స్టార్టింగ్లో వాళ్ళ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల కొంచెం తగ్గేది, కానీ మళ్ళీ నార్మల్ అయిపోయేది. మనకి ఏదైనా ఈ రోగాలు వచ్చినాయి అంటే రావడం అయితే చాలా సులువుగా వచ్చేస్తాయి, కానీ తగ్గడం మాత్రం ఉండదండి. మనం ఏ మెడిసిన్ వాడినా సరే ఇంకా పెరగకుండా ఉండడం కోసం వాడతాం తప్ప పూర్తిగా అయితే తగ్గట్లేదు ఎక్కడ కూడా. నేను ఆల్రెడీ ఇప్పుడు కూడా రాజమండ్రిలో చూపించుకుంటున్నాను. ఆ మందులు కొంచెం బాగానే పనిచేస్తున్నాయి. అంతకుముందు నేను హోమియోకి కూడా వెళ్ళానండి. హోమియోపతి మందులు వాడాను. అవి వాటి వల్ల కూడా స్టార్టింగ్లో కొంచెం బాగుంది, కానీ రిజల్ట్ ఉండగా అది కూడా డబ్బు ఖర్చు అయిపోయేది బాగా ఎక్కువగా. అందున హోమియో అంటే చాలా తక్కువ కాస్ట్కి వస్తూ ఉంటుందంటారు. అది కూడా ఖర్చు అయిపోయేది. వాటి వల్ల కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్ వచ్చేవి కాబట్టి అది మానేశాను. తర్వాత ఆయుర్వేదానికి వెళ్ళాను. ఆయుర్వేద వైద్యం అనేది తెలుసు కదా, బాగా హీట్ అండి, వేడి చేస్తుంది అనమాట. ఆల్రెడీ నాకు నా బాడీ హీట్ ఎక్కువ అనమాట. బాగా చెమటలు కారిపోతూ ఉంటుంది, వేడిగా అయిపోతూ ఉంటుందండి అస్తమాను. ఈ ఎండాకాలంలో అయితే మరీ బాగా ఎక్కువ. మీరు చూస్తూ ఉండొచ్చు, నా చాలా వీడియోస్లో చెమటలు కారుతూనే ఉంటాయి నాకు. అందులో నేను అదే ఫేస్కి అవి ఏమీ పెద్దగా అప్లై చేయనండి, క్రీమ్స్ అవిని. అవి చెమటలు కారిపోవడం వల్ల నేను ఏమి కూడా రాసుకోలేను. ఇంకా ఆయుర్వేదం కూడా వాడాను, కానీ వేడి చేయడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి కదా, అది వాడిన వాళ్ళే తెలుస్తూ ఉంటుంది. అది కూడా ఆపేశాను. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మట్టి పాత్రలో వండుకుంటే మంచిది, కానీ ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల రీత్యా కంచు పాత్రలో వండుకుంటే చాలా మంచిదమ్మా అని చెప్పారండి. ఇప్పుడు అన్ని పురుగు మందులు బాగా ఎక్కువగా కొడుతున్నారు కదా పంటల మీద. ఒక 6 నెలల్లో రావాల్సిన పంట 3 నెలల్లో వచ్చేలాగా మందులు వచ్చేసినాయి. మనం చికెన్ తిన్నా అంతే, ఇంకా ఏదైనా ఆకుకూరలు మంచిదని తింటున్నాం, కానీ ఆకుకూరలు కూడా అలాగే అయిపోయినాయి. ఇంకేం తింటాం చెప్పండి? వాటిని మేము పండించుకోలేము. నాలాంటి దానికైతే ప్లేస్ లేక పండించుకోలేను. ఉన్నవాళ్ళేమో మరి ఎందుకో తెలియదు, చక్కగా 4 మొక్కలు వేసుకుంటే మంచిది కదా అని నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కరిని చూస్తుంటానండి, ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది, కానీ మొక్కలు పండించిన పంటలు చిన్న మొక్కలు, తోటకూర, కొత్తిమీర, వంగ మొక్క వేస్తే నిత్యం కాపు కాస్తుంది. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోవచ్చు. అలాంటివి ఏమీ వేసుకోరు. నాకుంటే నేను పండించేదాన్ని కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అయినా కానీ నాకున్న ఈ కొంచెం ప్లేస్లోనే నేను నాకు కావాల్సిన కొన్ని మొక్కలు వేసుకుంటూ ఉంటాను. అలాగా ఎన్ని పురుగుల మందులు కొట్టినా సరే ఇంకా తిండి మనం తినక తప్పదు. బయట ఎలా కొనుక్కోవాలి కదా, ఆ కొనుక్కున్న వాటిని ఈ కంచు పాత్రలో వండడం వల్ల కొన్ని వాటిని హరించేస్తుందంటండి, విష పదార్థాలని. అందులో ఉన్న మంచి గుణాలని రిలీజ్ చేయడం వల్ల మనం అందులో వండుకొని తినడం వల్ల ఆరోగ్యాన్ని చాలా మంచిదంట. ఆల్రెడీ నేను దీని గురించి చెప్పాక యూట్యూబ్లో, గూగుల్లో కూడా కొన్ని వీడియోస్ చూశాను, చదివాను కూడా అండి. చాలా మంచిగా రాశారు. నరాల్లో మెయిన్గా నరాల నిస్సత్వ, బ్లడ్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఒక్కొక్కరికి చూడండి కాలు విదిలిస్తూ ఉంటారు, ఏదో పాకేస్తున్నట్టుగా ఉంటుంది కాలు కింద నుంచి. అవి నరాల్లోని ఉండే అలజడులు అనమాట. అలాంటి వాటిని అన్నిటిని తగ్గిస్తుందంట. నాకున్న ప్రాబ్లం కూడా కొంచెం హెడేక్ అనేసరికి అది క్రమేణా పెరిగి నరాల ఇబ్బందిలోకే పెట్టిందనమాట. నేను ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటే అదే తెలిసింది. ఇక నేనేం చేశానంటే, హాస్పిటల్కి నాకు ఎలాగో నెలకు 3,000 అయిపోతుంది. ఆ ఖర్చు కొంచెం తగ్గుతుంది కదా దీనిలో వండుకోవడం వల్ల. అలాగే పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం కదా అనే ఉద్దేశంతో
నేను ఆ ఊరు వెళ్ళి కంచు పాత్ర అయితే తెచ్చుకున్నానండి. అది మీకు ఈ వీడియోలో చూపించడానికి ఇదంతా చెప్తున్నాను. అలాగే ఆయుర్వేదం డాక్టర్ గారు ఇంకొకటి చెప్పారండి, మనం మామూలుగా అయితే ఈ పాత్రలే కదా వాడుతూ ఉంటాము, అందరూ కూడా ఇవే వాడతారు. నా చిన్నప్పటి నుంచి అమ్మ కూడా ఇవే వాడేది. సీమండి అంటారు కదా, సీమండి లేక అల్యూమినియం అంటారు. దీనిలో వాడడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కాదంటండి. ఇది వరకు పెద్దవాళ్ళు వాడింది అది మంచిదే. కొంచెం మనకి ఈజీగా అన్నీ రెడీ చేస్తున్నారు కదా, చెత్త నుంచి కూడా మంచి గిన్నెలు ప్లాస్టిక్ డబ్బులు ఎలా తయారు చేస్తున్నారు, అలాగే ఈ సీమండి కూడా ఈ మధ్యకాలంలో వచ్చే మంచివి కాదంటండి. మనం కొంచెం రఫ్ చేసి తోమేసరికి ఇది అరిగిపోతుంది కదా, మనకి స్క్రబ్ కూడా కనిపిస్తూ ఉంటుంది తోమినప్పుడు. అది ఇలా మన ఒంట్లోకి స్లో పాయిజన్ లాగా వెళ్ళిపోయి ఆరోగ్యానికి చాలా నష్టం చేకూరుస్తుందంటండి. ఇలా వెళ్ళిన వల్ల చెడు బ్యాక్టీరియాలుగా తయారయ్యి క్యాన్సర్ కణాల కింద ఇంకా రకరకాలుగా చెప్పలేమండి, ఒకటని కాదు, అలా తయారవుతుందంట. అంటే ఇన్నాళ్ళు తినలేదా అని మీలో ఎవరైనా అడగొచ్చు నన్ను. మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు పెట్టిన తిండి వేరు, ఇప్పుడు మనం మన పిల్లలకి పెట్టే తిండి వేరండి. అప్పుడు అన్నంలో కొంచెం గంజి పెరుగు వేసి ఇచ్చినా అది మంచిదేనండి. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో అన్ని మందులతో తయారవుతున్నాయి కాబట్టి హెల్దీ ఫుడ్ కాదు ఏదైనా సరే. కాబట్టి ఈ సీమన్ని అవాయిడ్ చేయండి అందరూ కూడా. పాత గిన్నెలు ఉంటే వాడేసుకుంటాం, తప్పదు. కొత్తవి కొనాలనుకున్నప్పుడు సీమండిని మానేయండి, స్టీల్వి వాడుకోవచ్చు అనమాట. స్టీలు కూడా దళసరిగా ఉండాలండి, స్టెయిన్లెస్ స్టీల్ ఉండాలన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్లో వండితే కనుక మనం పులుసు కూరలు వండినా సరే పాడవదు. అంటే మరి ఎక్కువగా ఉంచాం కదా, ఒక రోజు ఉన్నా సరే పాడవదు. అదే ఈ సిమెంట్ గిన్నెలో ఉంచామంటే కనుక పాడైపోతుంది, తెలిసిందే కదా మీకు. అందుకని సిమెంట్ని సాధ్యమైనంత వరకు వాడడం తగ్గించుకోండి. పాడైపోయిన వాటిని మార్చేసుకొని ఆ ప్లేస్లో ఇవి కొనుక్కోండి. ఇంకా కంచు కన్నా కూడా అన్నింటికన్నా మంచిదైతే ఈ కుండ. మా అమ్మమ్మ వాళ్ళు కూడా కాదు, ఇంకా బాగా ముందు తరాల వాళ్ళు ఇది వాడేవారు కదా. ఇప్పుడు ఈ కుండ కట్టెల పొయ్యి బాగా ఫేమస్ అయిపోయింది. పాత పద్ధతులు అనమాట. వీటిలో వండితే మాత్రం చాలా మంచిది. అన్నింటికన్నా కూడా విష పదార్థాలు అన్నిటిని కూడా లాగేసుకుంటుంది. మనం ఎండాకాలంలో మంచినీళ్ళు కూడా వేసుకుంటాం కదా, ఎలాంటి నీళ్ళు వేసినా సరే కుండ ప్యూరిఫై చేసి మనకు మంచినీళ్ళు అయితే చల్లగా అందిస్తుంది. ఇక ఎండాకాలం వస్తుంది, సాధ్యమైనంత వరకు కుండలు పెట్టుకోండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా కానీ నేను మంచినీళ్ళు అయితే అందులో పెట్టను, ఎప్పుడు కూడా కుండ వాడేదాన్ని. ఈ మధ్య ఇంకా కోవిడ్ టైం నుంచి కూడా కూలింగ్ వాటరే మానేసాము. ఒకవేళ పెట్టినా ఎవరన్నా వచ్చినా ఇద్దామని పెడితే పిల్లలు వాడుతున్నారు అని చెప్పి మొత్తం మానేశానండి. వీలైన వాళ్ళు కుండలో మంచినీళ్ళు వేసుకోండి, ఎండాకాలం వస్తుంది కాబట్టి. ఈ కుండ వాడితే మనకు మంచిదే అన్నమాట వంటలకు అవిని. కానీ మనం ఉండే ఈ బిజీ లైఫ్లో వీటిని జాగ్రత్తగా వాడాలి. అలా వాడలేమండి, మనకి స్టీల్ సామాన్లకే సొట్ల పడిపోతాయి, అటు ఇటు పడేస్తూ ఉంటాము. అలాంటిది కుండ ఆగుతుందా? ఆగదు కదా. అందుకని అప్పుడప్పుడు కుండలో, వీలైన వాళ్ళు కుండలో వండుకోండి. మన అమ్మలకి అమ్మమ్మలకి నానమ్మలకి ఉన్న శ్రద్ధ మనకి లేదు ఇప్పుడు. అంటే జాగ్రత్త అన్నమాట. దీన్ని ఇలా తీసి మెల్లిగా అలా పెట్టాలి, మనం పెట్టలేము, టపటప పడేస్తాం. అందుకోసమని ఇది వాడలేము. వాడితే మాత్రం చాలా మంచిది. నేను కొన్ని తీసుకున్నానండి ఇవి. అవన్నీ కూడా నా దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయనేది ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తర్వాత ఇది ఎప్పుడుదో అండి, పాతకాలం నాటిది అన్నమాట, అమ్మిచ్చింది ఎప్పుడో. దీంట్లో నేను దేవుడికి అమ్మవారికి క్షీరాన్నం వండుతాను. లోపల తగరం ఉండాలండి, అరిగిపోయిందనమాట. ఇత్తడిలో కూడా వండుకోవచ్చు, కానీ మీకు చూస్తే అర్థమవుతుంది. పాత సామాన్లు ఉంటాయి కదా మనకి, అదే అమ్మ వాళ్ళు పెట్టిన ఇత్తడివి, అందులో కొన్ని ఇంటికి లోపల కళాయి వేశారంటారు కదా, అది కళాయి కాదంటండి, కొంచెంట. అది కూడా చాలా కాస్ట్ ఉంటుంది. నేను వీడియోలో చూపించాను, భలే ఉన్నాయి గిన్నెలు. అది తమిళనాడు సైడ్ ఎక్కువగా వాడతారంట.
ఆ గిన్నెలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అది వేయించుకోవాలన్నమాట. ఆ తగరం మన బాడీలోకి వెళ్తే చాలా మంచిదంట. ఈ ఇత్తడిలో వాడామనుకోండి కిలం పట్టేస్తుంది కదా, అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. అందుకని తగరం వేయించుకోవాలి. నేను ఇందులో కూడా వేయించాలి. మొన్న వెళ్ళిన తర్వాతే నాకు అర్థమైంది ఇందులో వేయించాలని. ఇది కూడా నేను కంచెనే అనుకుంటున్నాను, కానీ పూర్తిగా తెలియదు. ఒకసారి టెస్ట్ చేయించాలి వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి. ఇకపోతే దీన్ని అవాయిడ్ చేయండి. ఉన్న వాటిని వాడుకొని పాడైపోయాక కొత్తవి కొనేప్పుడు స్టీల్ కొనుక్కోండి. ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుందనిపిస్తే కంచు కొనండి. నా ఆర్థిక పరిస్థితి బాగుండైతే నేను కొనలేదండి. నేను హాస్పిటల్స్కి నెలకు 3,000 ఖర్చు అవుతూ ఉంటాయి నాకు. అయినా కానీ పెద్దగా రిలీఫ్ ఉండదు. ఇలాంటివి వాడడం వల్ల లోపల నుంచి మంచిగా అయ్యి కొంచెం ఏమన్నా తగ్గుతుందనే ఆశతో నేనైతే కొన్నాను. అది నా పిల్లలకు కూడా లైఫ్ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను అన్నమాట. ఈ అందమైన బ్యాగ్లో పెట్టించారండి. ఇది ఇలా బబుల్స్ వచ్చిన కవరు చుట్టు పెట్టారు. నేను ఓపెన్ చేస్తాను. ఇలా నొక్కుతూ ఉంటే మైండ్ భలే రిలీఫ్ అనిపిస్తుంటుంది. మీకు ఎవరికైనా ఇష్టమైన ఇలా వీటిని టచ్ చేయడం నాకైతే చాలా ఇష్టం. చాలా ఎక్కువ కవర్ కూడా చుట్టు పెట్టారు. ఇది ఈ గిన్నె మీదకండి, గిన్నె ఒక చేతితో లేపలేమన్నమాట, అంత వెయిట్ ఉంది. ఈ గిన్నె మీదకి లిడ్ ఇది ఇచ్చారనమాట. దగ్గరకు వచ్చి చూపిస్తాను. నేను యాక్చువల్లీ వెళ్ళడం అయితే దేవుడి దగ్గరికి ఇత్తడి సామానం కొనుక్కుందాం అన్నట్టుగా వెళ్ళాను. కానీ దేవుడి దగ్గరికి ఉన్నాయి కదా, నాకు మరీ లేకుండా లేను. ఉన్నవాడితో సరిపెట్టుకుందాము, ముందు ఆరోగ్యం బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ గిన్నె అయితే తీసుకున్నాను. కానీ ఈ కంచులోనే ఇది మీకు మెరుగు అంతగా అందంగా కనిపించదు, కానీ విడిగా చూస్తే చాలా బాగుంది. ఇది తీసుకున్నానండి. 2 దీపారాధన కుందులు అనమాట. ఈ 2 తీసుకున్నా. ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి, భలే ఉన్నాయండి. అందుకని ఇవి తీసుకున్నాను. తర్వాత గిన్నె బరువుగా ఉందండి. మనం మెయింటెనెన్స్ చేయడానికి కూడా కష్టమే. ఎందుకంటే వాళ్ళు అన్నారు పీతాంబరి కానీ చింతపండు కానీ ఏం పెట్టక్కర్లేదండి, మామూలుగా వాష్ చేసుకోవచ్చు ఈ గిన్నె అని చెప్పారు. ఈ గిన్నెని ఇలా పెట్టి ఇక్కడ కొట్టారండి. భలే సౌండ్ వచ్చింది, కానీ చెక్కతో కొట్టాలన్నమాట. సౌండ్ చూసారా ఎంత టైం వచ్చిందో. వాళ్ళు చెక్కతో కొట్టి చూపించారండి. ఇలా తిప్పుతూ ఉంటే ఓంకార శబ్దం చాలా బాగా వినిపించింది. మైండ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోయి రిలీఫ్ అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ మెడిటేషన్ బౌల్ కొనుక్కోండి ఎవరైనా వెళ్తే. అది కూడా కాస్ట్ ఎక్కువ ఉంది, కానీ ఇంత కాదు. చిన్న బౌల్ కాబట్టి కొంచెం పర్వాలేదు. ఈ కంచులో అన్ని రకాల గిన్నెలు రెడీ చేయరండి, ఎందుకంటే కంచు వంగదంట, ఇరిగిపోతుంది. ఇత్తడైతే వంగుతుంది కానీ కంచు వంగదంట. ఇది బాగా ఎత్తు నుంచి పడినా సరే విరిగిపోతుందంటండి. కొంచెం ఇలా చిన్నగా అటు ఇటు పడినా పర్వాలేదు, కానీ బాగా ఎత్తులోంచి పడితే కంపల్సరీ విరిగిపోతుందంట. అది కూడా చెప్పారు వాళ్ళు. అక్కడ మేము షాప్కి వెళ్ళేసరికి 2 తమ్ముళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు అన్నీ చెప్పారనమాట. వాళ్ళ తాతయ్య గారు ఉంటే ఇంకా కంచు గురించి ఏమేమి లాభాలు ఉంటాయి మనకి ఆరోగ్యపరంగా అనేవి కూడా చెప్పేవారు. ప్రస్తుతానికి వాళ్ళ తాతయ్య గారు అయితే లేరనమాట మేము వెళ్ళే టైంకి. అజ్జరం అండి, ఇది ఎవరని చెప్పలేదు కదా. అజ్జరం ఇత్తడికి, కంచుకి, రాగి ఇలాంటి మెటల్ వస్తువులు అన్నిటికీ కూడా పెట్టింది పేరండి. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి బల్క్గా కొనుక్కుంటే కనుక చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. నేను మళ్ళీ ఆ షాపుకి వెళ్ళగలిగితే కనుక వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను. అంటే బాగా దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేకపోతే ఆర్డర్ మీద కూడా ఇస్తారా లేదా అనేది తెలుసుకుని మీకు చెప్తాను.
ఈ గిన్నె ఎంత వెయిట్ ఉందనుకుంటున్నారా? 2 కేజీలు పావు ఉందన్నమాట. కొంచెం కొంచెం అన్నం తినే వాళ్ళకి 4గురికి సరిపోతుందని చెప్పారు. అంటే కొంచెం కొంచెం అంటే అలా అంటుంటే ఎవరికి కావాల్సినంత వాళ్ళు తింటారు కదా అని అనుకోవచ్చు మీరు. పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి శక్తి ఎక్కువ కావాలి, వాళ్ళు ఎంత తిన్నా అరిగిపోతుందండి. అలాంటి వాళ్ళకైతే ఒక 2కి సరిపోతుంది అనమాట. జాబ్ చేసే వాళ్ళకి ఒక 5గురికి, వాళ్ళు కొంచెం కొంచెమే తింటారు కదా ఎంప్లాయీస్, వాళ్ళకి 5గురికి సరిపోతుంది. మా ఇంట్లో 4గురికి సరిపోతుందని చెప్పి ఇచ్చారు. ఇంతగా పెద్ద ఉన్నాయి కాబట్టి. కానీ మేమైతే అంత క్యాష్ పట్టుకెళ్ళలేదు, లేదు కూడా. కంచాలు కొందామని వెళ్ళాము తినడానికి, కానీ భోజనం ప్లేట్లో ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు తింటాము, అయిపోతుంది. వాళ్ళు ఏమన్నారంటే ముందు గిన్నె కొనుక్కొని వెళ్ళండి, ఇందులో వండుతారు కాబట్టి వండడం వల్ల మనకి మంచి పోషకాలు అయితే కడుపులోకి వెళ్తాయి కదా. అన్నం వండుకున్నాక వేరే బౌల్లో తీసుకుని ఇందులోనే కూర కూడా వండుకోండి అని చెప్పారు. ఎందుకు 2 గిన్నెలు కొనుక్కోవచ్చు, కానీ అంత శక్తి లేదు కాబట్టి 1 గిన్నె తీసుకున్నాము. తర్వాత ఇది వాడుతూ ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక స్టీల్ అది కొనడం మానేస్తానండి. నాకు ఇది వరకే తెలుసుంటే నేను స్టీల్ కొన్న వాడితో ఇవి 2 కూడా వచ్చేసావన్నమాట. ఇంకా అప్పుడు తెలియదు కాబట్టి ఇంకా అవి కొనేసాము. అవి కూడా ఒకటి ఎప్పుడో కొనుక్కుంటూ ఉంటే అన్నీ అవనివి. ఇప్పుడు మా ఇంట్లో ప్రస్తుతానికైతే మ్యాక్సిమం అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీలే వాడుతున్నామండి. అందులో కూడా పలచనం ఏముండదు. స్టవ్ మీద పెట్టేవి దలసరిగా ఉన్నవైతే మనం వండే పదార్థం కూడా రుచి వస్తుంది, మాడిపోకుండా ఉంటుంది. ఇంక ఇందులో అంటారా బాగా వెయిట్ అనమాట. దెబ్బ రొట్టె వేసుకుంటే భలే వస్తుందండి. వేస్తే మీకు చూపిస్తాను. ఈ గిన్నె తెచ్చి ఒక 5-6 రోజులు అవుతుంది. నాకు కొంచెం నీరసంగా ఉండి అయితే వీడియో చేయలేదన్నమాట. ఇది వీడియో చేసేదాకా వాడకూడదని నేను ఇలా ఉంచేసాను. ఇక ఈ రోజు నుంచి దీన్ని స్టార్ట్ చేస్తాను. సాయంత్రం నుంచి వాడేప్పుడు కూడా మీకు పోస్ట్ చేస్తాను మరొక వీడియో తీసి. ఫస్ట్ నీళ్ళు పెట్టమన్నారండి స్టవ్ మీద పెట్టి. అది కూడా ఇది ఒక వారం 10 రోజులు వాడితే కానీ ఇందులో ఎలా వండాలో తెలియదు అని చెప్పారు. అంటే మనం స్టవ్ కట్టేసినా సరే ఒక పావు గంట 20 నిమిషాలు ఉడుకుతూనే ఉంటుంది, అంత వీట్ ఉంటుందన్నమాట. ఇది బాగా వేడవడానికి టైం తీసుకుంటుంది, చల్లబడ్డానికి కూడా టైం తీసుకుంటుంది. అందుకోసమని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలాగా ఎన్ని మాడిపోతాయో ఏమవుతాయో దైవాధీనం అంతా కూడా. ఓకేనండి. ఇప్పుడు మీరు గిన్నెలు కొనాలనుకున్నప్పుడు ఇది కానీ లేదా ఇది కానీ తీసుకోండి. ఇకపోతే ఇక నుంచి మన ఛానల్లో మళ్ళీ యథావిధిగా కుకింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. నేను ఈ వీడియోస్ పెట్టినా సరే, ఏ వీడియోస్ పెట్టినా సరే హెల్దీ పరంగా పెడుతూ ఉంటాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏమేమి తింటే మంచిది ఆరోగ్యపరంగా అన్నీ కూడా పెడుతూ ఉంటాను. నేను నా ఇంట్లో చాలా జాగ్రత్తగా పిల్లలకి అది పెడుతూ ఉంటాను. అలాగే మీకు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇవి పాటించండి, మంచిది. కోవిడ్ టైంలో అయితే అందరూ ఎంత కంగారు పడిపోయామని చెప్పండి. బ్రతుకుంటామో లేదో అని అనిపించింది. కోవిడ్ వెళ్ళిపోయిందని చెప్పడానికి లేదు, ఏదో ఒక రూపంలో జ్వరం, దగ్గు, జలుబు లేదా స్కిన్ అలర్జీలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. వీడియో చాలామంది చూస్తున్నారు కదా, మీరు చూసిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది మీలో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి లేదని. కోవిడ్ అయితే పోలేదండి, కాకపోతే అప్పుడు ఉగ్ర రూపం దాల్చింది. తర్వాత దాని పేర్లు మార్చుకుంటుంది అనమాట. అది ఎక్కడికి పోలేదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మన కుటుంబాన్ని. నేను నా కుటుంబంతో పాటు మిమ్మల్ని కూడా కుటుంబంగా భావించి ఆ జాగ్రత్తలన్నీ చెప్తూ ఉంటాను. మీరు పాటించండి. కోవిడ్ టైంలో అందరూ డాక్టర్లు అయిపోయారు ఇంచుమించు. గూగుల్ తల్లిని చూసి ఏది తింటే మంచిది, ఏది తినకపోతే మంచిది అని అందరూ అయిపోయారండి.
అలాగే నేను కూడా అన్నీ తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న వాటిని మీకు ఒకటి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు లాంగ్ అనుకోకుండా, సుత్తి అనుకోకుండా పూర్తిగా చూడండి. అది కూడా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. కుకింగ్ వీడియోలు అనుకోండి, ఏది ఎంతెంత వేయాలనేది స్కిప్ చేస్తే తెలియదు కదా మీకు. అందుకోసమని పూర్తిగా చూడాలి. మన ఛానల్కి 25K సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి అవ్వబోతున్నారు. మళ్ళీ మానిటైజేషన్ చేసుకోమని వచ్చింది. మళ్ళీ ఛానల్ ఏమవుతుందో తెలీదు. వీడియోస్ ఏమన్నా డిలీట్ చేయమంటుందో లేదా ఓకే అవుతుందో తెలియదు. మీరందరూ కూడా బ్లెస్ చేయండి నన్ను. ఈ ఛానల్ నాకు చాలా ఇంపార్టెంటు. ఓకేనండి, అన్నీ కూడా మీతో చెప్పుకున్నాను కదా. ఇక నుంచి సీమండి మాత్రం అవాయిడ్ చేయండి. ఎవరు కొనొద్దు దయచేసి. మన పిల్లల భవిష్యత్తు మనమే పాడు చేసుకోవద్దు. దీనికి ఇంకోటి చెప్పారండి, నాకు వెంటనే గుర్తుండదు, చెప్పాను కదా, మర్చిపోతూ ఉంటాను. అదే ఆయుర్వేదం డాక్టర్ గారు ఇది ఎందుకు వాడాలి, ఈ కుండ ఎందుకు వాడాలి అనేది ఒక కథ చెప్పారు. కథ ఏంటిలే అండి, పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా చాలా నరకయాతనలు పెట్టేవారంటండి. దేశం కోసం చాలామంది ప్రాణాలు అయితే అర్పించారు కదా. అప్పుడు మన వాళ్ళందరినీ వాళ్ళు రాత్రనక పగలనక హింసిస్తూ చాలా పని చేస్తూ ఉండేవారంట. అయినా కానీ మన వాళ్ళకి శక్తి తగ్గేది కాదంటండి. ఆ బ్రిటిష్ వాళ్ళకి డౌట్ వచ్చిందంట, ఇంత నరకయాతన పెడుతున్నాం, ఇలా కొడుతున్నాము, చావబాతున్నాము, గొడ్డి చాకరీ చేస్తున్నాము, అయినా కానీ వీళ్ళకి అసలు అలుపు అనేది రావట్లేదు ఏంటా అని వాళ్ళు ఆరా తీశారంటండి. ఆరా తీసేసరికి ఎవరో చెప్తారు కదా చెప్పేవాళ్ళు, వాళ్ళు అన్నారంట అందులో సీక్రెట్ ఏంటంటే, లేని వాళ్ళేమో కుండలో తినేవారంటండి, కుండలో వండుకొని, ఉన్న వాళ్ళేమో కంచు పాత్రలు ఉపయోగించేవారంట. మీరు చూడండి, ఇప్పుడు కాండ్లు బ్రాహ్మణ్స్ ఇంట్లో ఎక్కువ శాతం ఇత్తడి సామాన్లు లేదా ఇందాక చెప్పాను కదా తగరం, ఈ కంచు పాత్రలే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మన పెద్దవాళ్ళు పూర్వస్తులు వీటిలో తినేవారంటండి. ఈ కుండలో లేని వాళ్ళు కుండలో తినేవారంట, ఉన్న వాళ్ళేమో కంచులో తినేవారంట. అందుకోసమని వాళ్ళ బాడీ స్ట్రాంగ్గా ఉండేదంట. అందున కూడా అప్పుడు ఇంతలా పురుగు మందులు అవి ఉండేవి కాదు కదా, తెలియదు అప్పుడు. అందుకని మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి వాళ్ళు ఎంత చావు బాధిన నెత్తురు పోయేది తప్ప వీళ్ళకి నీరసం అనిపించేది కాదంటండి. అప్పుడు వీళ్ళని ఇలా కాదు చేయడం అని చెప్పి ఈ కుండల్ని మెల్లమెల్లగా మనకి దూరం చేస్తారనమాట. ఎందుకంటే సేమండి అల్యూమినియాన్ని మనకి పరిచయం చేశారు. ఇప్పుడు ఏదైనా తక్కువ ధరకు వస్తుందంటే మనం ఎగబడి కొంటాం కదా, అలాగా వాళ్ళు సేమండిని మనకు ఉత్పత్తి చేసి వీటిని వాళ్ళు లాగేసుకున్నారనమాట. ఇప్పుడు మనం వీటిని కొనాలంటే ఇంత ఖరీదు అందుకే అయిపోయిందండి. మినిమం బంగారం కొన్నట్టే అనమాట. బంగారం కొన్నట్టే నిజంగానే. వాళ్ళు ఆ సేమండి పాత్రలో వండి మన వాళ్ళకి జైల్లో ఉన్న వాళ్ళకి అది పెట్టడం ద్వారా అది వంట చేస్తున్నప్పుడు గరిటె ద్వారా అది అరిగి మన కడుపులోకి వెళ్తుంది కదా, అలా వాళ్ళ కడుపులోకి స్లో పాయిజన్ లాగా పనిచేసి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి చనిపోయేవారంటండి. అదే మందు కింద కనిపెట్టారంట వాళ్ళు. క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయంటండి ఇది ఎక్కువ కడుపులోకి వెళ్ళడం వల్ల. ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ నేను చెప్పలేను. కానీ వాడకపోవడమే మంచిది. ఇక నుంచి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ కొనుక్కోండి, లేదా మట్టి పాత్రలు ఉపయోగించండి. నేను మట్టి పాత్రలు కొన్నానండి. కట్టెల పొయ్యి మీద మీకు వంటలు చేసి చూపిందాం అనుకున్నాను, కానీ చేయలేదు. ఇక నుంచి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఛానల్కి మంచి గుర్తింపు రావాలి కాబట్టి ఏదో చేయాలన్నమాట. మీకు ఎలా నచ్చుతుందో, ఏం చేస్తే నచ్చుతుందో అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. మనం కామెంట్స్లో మాత్రం మాట్లాడుకోగలము. నాకు గుర్తొచ్చిన కథ అయితే చెప్పేశాను మీకు. ఇంకా ఈ పాత్రలో నేను వండటం మొదలు పెడతాను. ఆ దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను అనమాట. మనం బాగుంటే మన పిల్లల్ని అది
చక్కగా చూసుకోగలమండి. ముందు తల్లిదండ్రులు బాగుంటే పిల్లల్ని చక్కగా చూసుకోవచ్చు. వాళ్ళు బాగున్నారనుకోండి వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. సోదనుకుంటున్నారేమో. ఇంకా నేను అజ్రం వెళ్ళాను కదా, అజ్రం వెళ్ళిన వీడియో కూడా దీని ముందో వెనుక పోస్ట్ చేస్తాను. ఇదంతా కూడా పూర్తిగా చూడండి. పెద్ద వీడియో అనుకోకుండా చూడండి. ఓకేనా? అందరికీ నమస్తే. అజ్రంలో మేము వెళ్ళింది అయితే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే చోటుకే వెళ్ళామండి. దాని పేరు వచ్చేసి బిఎస్ఎం పౌండ్రీస్ అనమాట. అక్కడే రెడీ చేస్తూ ఉంటారండి. ప్యూర్ కంచు తగరం ఉంటుందన్నమాట. ఇంకా అసలు ఇక్కడ కల్తీ అనేది జరగదు. చాలా స్వచ్ఛమైందండి. తక్కువ వెయిట్లో అయితే ఏమీ లేదు. నకిలీ అవి అమ్ముతూ ఉంటారు పైన పూతలు అవి వేసి. కానీ ఇదైతే స్వచ్ఛమైన కంచు అనమాట. ఇటువంటివి కొనుక్కోవాలండి. కొనుక్కుంటే కనుక దీని డీటెయిల్స్ ఇంకా కావాలంటే కనుక మీరు కామెంట్లో అడిగితే నేను మళ్ళీ వెళ్ళినప్పుడు పూర్తిగా తెలుసుకుని మీకు మరొక వీడియో అయితే చేస్తాను. ఇంకా ఈ పెద్ద గిన్నె చూసారు కదా, చేపలు పులుసు అవి వండుకోవడానికంటండి. ఇదైతే 3 కేజీల వరకు బరువు ఉంది. నేను ఈ షాపుకి వెళ్ళి మీకు ఆ గిన్నె వాళ్ళు ఇలా కర్రతో వుడ్ కర్రతో టచ్ చేసి చూపిస్తే ఓంకార శబ్దం అండి భలే ధ్వనిస్తుంది అనమాట. అది కూడా మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకొని వినండి, చాలా బాగుంటుంది వినడానికి. అలాగే మెడిటేషన్ బౌల్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది అనేది చూపిస్తారు. మీరందరూ ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకొని జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది వినడానికి అయితేనే. ఈ వీడియో తీసుకోండి బాబు. ఫింగర్స్ టచ్ అయితే వైబ్రేషన్ అయిపోతుంది. అవునండి, చేతులు అదొక ఓంకార శబ్దంలాగా అలా ఏమండి. అన్నం ఎక్కడ పెట్టేసుకుంటానండి. అన్నం డబల్ వాటర్ పోసి విన్నారు కదండి. అది అలాగా కర్రతో టచ్ చేసేసరికి మంచి ఓంకార శబ్దం, అలాగే శంఖం పూరించిన శబ్దం కూడా మనకి రెండు కలిసి అలా చెవిలో మారుమవుతూ కూడా మన బ్రెయిన్ రిలీఫ్ అవుతుందంటండి. వింటుంటే మీకే తెలుస్తుంది కదా. ఇక్కడ అందుబాటులో ఉన్న పాత్రలు మీకు చూపించాను కదా. అలాగే ఎవరైనా గుడిలో గంటలు అవి ఇవ్వాలని మొక్కుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ కంచు గంటలు అండి, ఎంత శబ్దం వస్తూ ఉంటుందో. కంచు గంటలు ఇస్తారు కదా, మామూలుగా అయితే ఇత్తడి ఇస్తారు, కానీ కంచు మోగినట్లు కనకమ్మ మోగున అంటారు కదా, ఆ సౌండ్ కూడా అలాగే ఉంది. కంచు గంటలు ఎవరైనా గుళ్ళకి ఇవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ప్యూర్ 100% కంచు అయితే వీళ్ళు రెడీ చేసి ఇస్తారండి. ఇందులో ఎటువంటి మోసం కూడా లేదు. నేను వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాగే తగరం గిన్నెలు రసం అది పెట్టుకోవడానికి అది చాలా బాగుంటాయంట. వాళ్ళే చెప్తున్నారు ఏది దేనికి బాగుంటుంది అనేది. ఈ గిన్నె అయితే చాలా బాగుందండి. వెయిట్ కూడా ఎక్కువ ఉందన్నమాట. కాస్ట్ కూడా అలాగే ఉంది. ఇంతకీ నేను తీసుకున్న గిన్నె ఎంత అనేది మీకు చెప్పలేదు కదా. ఎంత ఉంటుంది అనేది మీరు కామెంట్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.
ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. పూర్తిగా చూసాక ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై